సో ఈ క్లాస్లో మనం ఎక్స్పోనెంట్స్ చాప్టర్ గురించి చూద్దామమ్మా. ఈ బోర్డు మీద నంబర్స్ కనిపిస్తున్నాయి కదా. యాక్చువల్గా ఇది చాలా బిగ్ నెంబర్ అమ్మా. ఇక్కడ పాయింట్ ఉంది, ఇది చాలా స్మాల్ నెంబర్ అమ్మా. బిగ్ నెంబరు స్మాల్ నెంబరు సైజ్ మాత్రం ఒకే రకంగా ఉందో చూడండి. ఆల్మోస్ట్ 2 డిజిట్స్ చూస్తే చాలా డిజిట్స్ రాయాల్సి వస్తుంది. యాక్చువల్గా ఇది డిస్టెన్స్ బిట్వీన్ ద సన్ అండ్ ఎర్త్ అమ్మా. ఎర్త్ నుంచి సన్కి డిస్టెన్స్ మీటర్స్లో. ఇది ఒక బ్యాక్టీరియా యొక్క సైజు మీటర్స్లో చెప్తాం. ఇదేమో వెరీ లార్జ్ నంబర్, ఇదేమో వెరీ స్మాల్ నంబర్. మరి ఇలాంటి నంబర్స్ మనకి రియల్ లైఫ్లో చాలా అవసరం వస్తూ ఉంటాయి. అంతేకాదు వాటితో మనం ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ లాంటి బైనరీ ఆపరేషన్స్ కూడా చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, మరి ఇది అసలు ఈ ఒక నంబర్ రాయడమే మనకి కష్టంగా ఉంటుంది. అండ్ దీన్ని మనం చదవడం కానీ కొంచెం జీరోలు ఎక్కువ ఉండడం వల్ల మనం సరిగ్గా కూడా గుర్తించము, కష్టం అవుతుంది. సో ఒక నంబర్ రాయడానికి ఎంత కష్టంగా ఉంది కదా, మరి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చేయడం ఆలోచించండి ఇంకెంత కష్టంగా ఉంటుందో. అందుకని చెప్పి ఇలాంటి నంబర్స్ని మనకి అనుకూలంగా ఉండేటట్టుగా మార్చుకొని ఈ 4 బైనరీ ఆపరేషన్స్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్ చేయడం లాంటివి సింపుల్గా చేయడానికి అనుకూలంగా ఎక్స్పోనెంట్స్ చాప్టర్ని డెవలప్ చేశారమ్మా. సో ఇప్పుడు మనం ఆ ఎక్స్పోనెంట్స్ చాప్టర్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇందుకు అర్థమైంది అసలు టోటల్గా ఏం చెప్పాను? వెరీ లార్జ్ నంబర్స్, వెరీ స్మాల్ నంబర్స్ని ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ లాంటివి చేయాలంటే ఎక్స్పోనెంట్స్ నాలెడ్జి అవసరం మనకి. అది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో చూడండి, 3 + 3 + 3 + 3 + 3 ఒకే నంబర్ని యాడ్ చేస్తున్నాం. ఇలా ఒకే నంబర్ని యాడ్ చేసేటప్పుడు మనం దీన్ని ఒక షార్ట్ ఫామ్లో రాసుకుంటాం. తెలుసా మీకు? 3ని ఎన్నిసార్లు యాడ్ చేస్తున్నాం? 5 టైమ్స్ యాడ్ చేస్తున్నాం. 1 2 3 4 5. దీన్ని షార్ట్ ఫామ్లో ఇలా రాస్తారమ్మా, 5 × 3. టేబుల్స్ అనేవి ఎక్కడి నుంచే వచ్చినాయి మనకి. టేబుల్స్ కొత్తగా ఇవి ఎక్కడి నుంచో రాలా. ఇలా 5 టైమ్స్ 3ని యాడ్ చేస్తే ఎంత వస్తుందో రాసి మనం పక్కన 15 అని రాసుకొని టేబుల్స్ లాగా చదువుకుంటున్నాం. సో ఒకే నంబర్ని ఎన్నిసార్లు యాడ్ చేసాం? 5 టైమ్స్ యాడ్ చేసాం. అంటే 5 × 3 అంటే గుర్తుపెట్టుకున్నాము, 3ని 5 టైమ్స్ యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత? దాన్ని షార్ట్ ఫామే 5 × 3. ఓకేనా? ఇప్పుడు మీరు చెప్పండి, సపోజ్ 4 × 7 అన్నారనుకోండి. సో ఏం చెప్తారు మీరు? ఇది షార్ట్ ఫామ్. ఎక్స్పాండెడ్ ఫామ్ ఏంటి? మీరు 7ని యాడ్ చేస్తున్నారు. ఎన్నిసార్లు యాడ్ చేస్తున్నారమ్మా? 4 టైమ్స్ యాడ్ చేస్తున్నారు. దీని ఆన్సర్ 28. ఓకేనా? అదనమాట. అలాగే ఇప్పుడు ఇక్కడ 5a 5 × a అంటే ఏ అనే నంబర్ని 5 టైమ్స్ యాడ్ చేస్తున్నారు. షార్ట్ ఫామ్ అనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఎడిషన్ చేస్తున్నాం. 3 × 3 × 3 × 3 × 3 = సో ఇక్కడ 3ని 5 టైమ్స్ యాడ్ చేస్తే దాని షార్ట్ ఫామ్ ఇది. 5 టైమ్స్ మల్టిప్లై చేస్తే దీని షార్ట్ ఫామ్ ఎలా రాస్తున్నానో చూడండి. 3ని మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 3 ఇలా ఉంటుందమ్మా. ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తున్నాను? 5 టైమ్స్ చేస్తున్నాను. దీనిని ఇలా నెత్తి మీద రాస్తామమ్మా.
దీని నెత్తి మీద కరెక్ట్గా టాప్గా కాదు, కొంచెం సైడ్కి రాస్తాం. దీన్ని చదవడం 3⁵ అని చదువుతాం. అండ్ ఇలా రాయడాన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాస్తామంటామమ్మా. సో ఈ నంబర్ ఏ ఫామ్లో ఉంది? ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంది. సో ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంటే దీని మీనింగ్ ఏంటి? 3ని 3తోనే మల్టిప్లై చేయండి 5 టైమ్స్. సో ఇక్కడ ఈ 3⁵లో ఇది నెత్తి మీద అని అనకుండా మనం దీనికి నేమ్ పెట్టుకుంటాం, ఎక్స్పోనెంట్ అని, ఆర్ ఇండెక్స్ అని కూడా అంటారమ్మా, ఆర్ పవర్ అని కూడా అంటారమ్మా. సో 3 నేమ్స్ ఉన్నాయి, అందులో ఎక్కువగా ఉపయోగించే నేమ్ ఎక్స్పోనెంట్ కానీ పవర్ కానీ. ఇండెక్స్ కూడా యూజ్ చేస్తాం. సో ఈ మూడిట్లో ఏ పేరుతోనైనా పిలవచ్చు. దీని యొక్క ఇండెక్స్ ఎంత? ఈ నంబర్ యొక్క ఇండెక్స్ ఎంత? 5. ఈ నంబర్ యొక్క పవర్ ఎంత? 5. ఈ నంబర్ యొక్క ఎక్స్పోనెంట్ ఎంత? 5. ఇది ఏ ఫామ్లో ఉంది? ఈ నంబరు ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంది. మీకు తెలుసు కదా, 4.5 అంటే డెసిమల్ ఫామ్ అని తెలుసు కదా, అది డెసిమల్ ఫామ్లో ఉంది. ఇది ఫ్రాక్షనల్ ఫామ్లో ఉంది. అలాగే ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంది అంటాం. సో ఈ ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఇలా పైన రాసిన నంబర్ని మనం ఎక్స్పోనెంట్, ఇండెక్స్ లేదా పవర్ అని పేరు పెట్టి పిలుస్తాం. ఈ కింద రాసిన నంబర్ని బేస్గా తీసుకుంటారమ్మ. సో బేస్ టు ద పవర్ ఎక్స్పోనెంట్, సారీ బేస్ టు ద పవర్ లేదా బేస్ టు ద ఎక్స్పోనెంట్, బేస్ 3 ఎక్స్పోనెంట్ 5. ఓకేనమ్మా? సో అన్ని నంబర్స్ని ఒకే నంబర్స్ని మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఒకే నంబర్స్ని మల్టిప్లై చేస్తే, ఒకే నంబర్ని మల్టిప్లై చేస్తే 3⁵ ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్, ఇది బేసు, ఇది పవర్. బేస్ని బేస్తోనే 5 టైమ్స్ మల్టిప్లై చేయాలి. ఇది దీని మీనింగ్ అమ్మా. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటే మీనింగ్ ఇది. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇంకొన్ని ప్రాక్టికల్గా చేద్దాం, చూడండి. (4 + 4 + 4) 3 × 4 అని రాస్తాం. బట్ 4 × 4 × 4 = 4⁵3 అని రాస్తాం. ఈ డిఫరెన్స్ నోటీస్ చేశారా? పక్కనే ఉంటే యాడ్ చేయమని, నెత్తి మీద ఉంటే మల్టిప్లై చేయమని. పక్కనే ఉంటే 4ని 4తోనే యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి 3 టైమ్స్. నెత్తి మీద ఉంటే అంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంటే 4ని 4తోనే మల్టిప్లై చేయాలి 3 టైమ్స్. సో దీని యొక్క బేస్ 4, పవర్ 3 అవుతుందమ్మా. ఇది వేరియబుల్స్ కూడా అప్లై చేస్తాం మనం. a ఉందనుకోండమ్మా, a⁵3 అని రాస్తాం. సింగిల్ నెంబర్ ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు, బ్రాకెట్ పెట్టకపోయినా. సో a బేస్ వచ్చేసి a, పవర్ వచ్చేసి 3 అమ్మా. నెక్స్ట్ -2 = బేస్ -2, బ్రాకెట్ ఉండాలి కంపల్సరీగా, పవర్ వచ్చేసి 3 అమ్మ. అర్థమైందా? తర్వాత నెక్స్ట్ మనం ఇంకా ఏం రాసుకోవచ్చు అంటే చూడండి అమ్మా. సో బేస్ -4, పవర్ 4 అమ్మ. -4 × -4 × -4 × -4, -4ని -4తోనే మల్టిప్లై చేస్తున్నాం. సో ఇక్కడ 4ని 4తోనే మల్టిప్లై చేస్తాం, బేస్ 4 వచ్చింది. ఇక్కడ -4ని మల్టిప్లై చేస్తాం, సో బేస్ -4 వచ్చింది. ఓకేనా? ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇంకా మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ 2 × a² అని ఉందనుకోండి, దీని మీనింగ్
2 ఇంటూ ఏ ఇంటూ ఏ అని మీనింగ్ అమ్మా. అలా కాకుండా 2a హోల్ స్క్వేర్ అన్నారనుకోండి, దీన్ని హోల్ స్క్వేర్ అమ్మా. అంటే ఇక్కడ బేస్ వచ్చేసి ఏ అని మాత్రమే చెప్పడం నా ఉద్దేశం. ఇక్కడ బేస్ వచ్చేసి 2a ఇంటూ 2a అవుతుంది. సో బ్రాకెట్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మీరు నోటీస్ చేయాలి. సో బీ కేర్ఫుల్ అమ్మా, ఓకేనా. సో బ్రాకెట్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అండ్ పర్టికులర్గా మనం మైనస్ రాసినప్పుడు చూడండి, -3 ఇంటూ -3 ఇంటూ -3 అని రాసాం అనుకోండి అమ్మా. ఇంకొక 3 కూడా రాద్దాం. సో దీని యొక్క ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఏంటి? బేస్ -3 హోల్ పవర్ 4. సో అంటే ఈ వాల్యూ మొత్తం మల్టిప్లై చేస్తే మనకి 81 వస్తుందమ్మా. -3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఈక్వల్ టు -3 టు ది పవర్ 4. సో బీ కేర్ఫుల్. ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో మీరు ఎక్కువగా మిస్టేక్ చేసేది ఈ కేసెస్లోనే. ఇష్టం వచ్చినట్టు బ్రాకెట్ పెట్టకూడదు. సో -3 హోల్ పవర్ 4 -3 పవర్ 4, నాట్ హోల్ పవర్ 4. రెండింటికి డిఫరెన్స్ నోటీస్ చేశారా? బేస్ -3 ఇక్కడ 4 టైమ్స్ వచ్చింది, ఇక్కడ 3 మాత్రమే 4 టైమ్స్ వచ్చింది. వచ్చిన నంబర్కి మైనస్ ఉంది. అంటే ఇది వచ్చేసి ఎంత అవుతుంది మనకి? మైనస్ ఈ మొత్తం మల్టిప్లై చేస్తే 81. ఇది +81 వస్తే ఇది -81 వస్తుంది. రెండు ఒకటి కాదు కదమ్మా. సో -3 హోల్ పవర్ 4 అంటే ఈ మైనస్ అనేది, ఈ పవర్ 4 అనేది మైనస్ కూడా వస్తుంది. -3 పవర్ 4 అంటే బేస్ 3 మాత్రమే, ఈ పవర్ 4 3కి మాత్రమే వస్తుంది. సో 3 పవర్ 4 కనుక్కున్నాక మీరు ఆ వాల్యూకి మైనస్ పెట్టాలి. అంటే ఇది నెగిటివ్ వాల్యూ అవుతుంది, ఇది పాజిటివ్ వాల్యూ అవుతుంది. ఓకేనమ్మా. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది. సో బ్రాకెట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అర్థమైందా? నెక్స్ట్ ఇంకా కొన్ని చూద్దాం. చూడండి బ్రాకెట్కి ఇంపార్టెన్స్తో. a to the power 4 అంటే 3 ఇంటూ a ఇంటూ a ఇంటూ a ఇంటూ a. సో బేస్ a మాత్రమే. 3a హోల్ టు ది పవర్ 3 ఉందనుకోండి, బేస్ 3a అవుతుంది. సో 3a ఇంటూ 3a ఇంటూ 3a అవుతుంది. సో 3a మనకి మొత్తం 3 టైమ్స్, పైన పవర్ ఎంత ఉంటే అన్ని టైమ్స్ వస్తుంది. బట్ ఇక్కడ 3a టు ది పవర్ 4, 3a హోల్ టు ది పవర్ 3, ఇది కూడా 4 రాద్దాం మనం, మీకు క్లారిటీగా ఉంటుంది. అప్పుడు ఇక్కడ 3a. సో ఈ రెండు చూడటానికి ఒకేలాగా కనిపిస్తున్నాయి, కానీ ఒకటి కాదు. ఇది 3 ఇంటూ a పవర్ 4 అయితే ఇది 81 ఇంటూ a పవర్ 4 అమ్మ. అంటే మొత్తం మల్టిప్లై చేస్తే 81 వస్తుంది. సో బీ కేర్ఫుల్. ఇక్కడ బేస్ a మాత్రమే, ఇక్కడ బేస్ 3a అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ -2 టు ది పవర్ 3 రాసామనుకోండి, దీన్ని ఇలా రాస్తే ఎక్స్పాండెడ్ ఫామ్ అంటారమ్మా. -8. -2 టు ది పవర్ 4 రాస్తే -2 ఇంటూ -2 ఇంటూ -2 ఇంటూ -2 ఈక్వల్ టు 16. అలాగే -2 పవర్ 5 రాస్తే -32 వస్తుంది. -2 పవర్ 6 రాస్తే 64 వస్తుంది. -2 పవర్ 7 రాస్తే 128 వస్తుంది. -128. -2 పవర్ 8 రాస్తే 256 వస్తుంది. ఎందుకు ఇది రాశారంటే ప్రతి చోట బేస్ మైనస్సే ఉంది, కానీ రిజల్ట్ చూస్తే
ఒక చోట మైనస్ వచ్చింది, ఒక చోట ప్లస్ వచ్చింది. మైనస్ వచ్చింది, ప్లస్ వచ్చింది, మైనస్ వచ్చింది, ప్లస్ వచ్చింది. సో దీని నుంచి మీరు నోటీస్ చేయాల్సిన విషయం, ఎప్పుడెప్పుడు మైనస్ వచ్చిందో చూడండి. పవర్ ఆడ్ నంబర్ ఉన్నప్పుడు, 3 ఉన్నప్పుడు, 5 ఉన్నప్పుడు, 7 ఉన్నప్పుడు నెగిటివ్ వచ్చింది. మిగతా కేసెస్లో పాజిటివ్ నంబర్ వచ్చింది. మిగతా కేసెస్ అంటే పవర్ ఈవెన్ నంబర్ ఉన్నప్పుడు. సో -2 కనిపించగానే ఇక్కడ ఇది పాజిటివా నెగిటివా అంటే టక్మన్ ఇది నెగిటివ్ అని చెప్పకూడదమ్మా. పవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పవర్ m వాల్యూ ఈవెన్ అయితే ఇది పాజిటివ్ అవుతుంది, ఇది ఆడ్ అయితే నెగిటివ్ అవుతుంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉన్నప్పుడు బేస్ని చూసి అది నెగిటివా పాజిటివా అని డిసైడ్ చేయకూడదు, పవర్ని చూసి డిసైడ్ చేయాలి. సో -2 పవర్ 10 ఉందనుకోండి, ఈవెన్ పవర్ ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా పాజిటివ్ నెంబర్ అవుతుంది. సో -2 పవర్ 97 ఉందనుకోండి, వాల్యూ ఎంత అనేది పక్కన పెట్టేసేయండి, నేను వాల్యూ గురించి చెప్పడం లేదమ్మా. పాజిటివ్ నెంబర్ అవుతుందా నెగిటివ్ నెంబర్ అవుతుందా అని మాత్రమే చెప్తున్నాను. సో -2 పవర్ 97 ఇది ఆడ్ నెంబర్ కాబట్టి ఇది వాల్యూ ఎంత వస్తుందో తెలియదు కానీ బట్ నెగిటివ్ అయితే అవుతుంది. సో ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉన్నప్పుడు పాజిటివ్ నెగిటివ్ అనేది బేస్ మీద డిపెండ్ అవ్వదు, పవర్ మీద డిపెండ్ అవుతుంది. బేస్ ఈ నెగిటివ్ నెంబర్ అయినా ఈవెన్ నెంబర్ పవర్గా ఉంటే పాజిటివ్ అవుతుంది, ఆడ్ నెంబర్ పవర్గా ఉంటే నెగిటివ్ అవుతుంది. ఈ పాయింట్ నోటీస్ చేయండి. ఇదే ప్రాబ్లం మళ్ళీ మనం -1కి చూద్దాం. ఇప్పుడు 1 పవర్ మీరు 100 రాసిన 1, 1 పవర్ 90 రాసిన 1, 1 పవర్ 85 అని రాసిన 1. 1కి పవర్ ఎంత రాసిన 1 ఆన్సర్ వస్తుంది. బట్ -1 పవర్ 100 ఉందనుకోండి, ఇది ఈవెన్ నంబర్ కాబట్టి పాజిటివ్ 1 అవుతుంది. -1 పవర్ 7 ఉందనుకోండి, ఆడ్ నంబర్ కాబట్టి ఇది -1 అవుతుంది. సో ఇది కొంచెం అబ్జర్వ్ చేయండి అమ్మా. సో -1 పవర్ 101 నెగిటివ్ అవుతుంది. నెగిటివ్ అండ్ వాల్యూ కూడా తెలుసు మనకి, -1 అని రాసేయచ్చు. ఓకేనా?